చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అరటిపండును ఇష్టపడతారు. ఇవి తింటే శరీరానికి వెంటనే శక్తిని వచ్చేస్తుంది. అలాంటి అరటి సాగు భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు అగ్రికల్చర్ అధికారులు. వాతావరణ మార్పులతో రోజురోజుకు అరటి సాగు తగ్గిపోతుందంటున్నారు. అరటిపండులో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ట్రిప్టోఫాన్, విటమిన్ B6లు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుతాయంటున్నారు అగ్రికల్చర్ అధికారులు. ఈ పండ్లను వైన్ తయారీలో, అరటి బోదల పీచును బ్యాగులు, తాళ్లు, కాగితాల తయారీలో ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలున్న అరటి పండ్లను మనమే నాశనం చేసుకుంటున్నామని తెలిపారు అగ్రికల్చర్ అధికారులు. వెంటనే స్పందించకుంటే 2050 నాటికి ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అరటి దిగుబడి తగ్గుతుందని యూకేకు చెందిన క్రిస్టియన్ ఎయిడ్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారత్, కోస్టారికా, గ్వాటెమాలా, టాంజానియా దేశాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ దేశాల్లో అడవుల నరికివేత, పెరుగుతున్న జల, వాయు కాలుష్యం, భూతాపం, వాతావరణ మార్పులు అరటి పంట మనుగడను దెబ్బతీస్తున్నాయని తెలిపింది. అధికంగా పురుగుల మందుల వాడకంతో నేలల్లో జీవం కోల్పోతుందని ఈ సర్వేలో తేలింది. సాధారణంగా 15 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో 75 నుంచి 85% అధిక తేమ ఉన్న ప్రదేశాల్లో అరటి పంట అధిక దిగుబడి వస్తుంది. అయితే 12 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే చలి వాతావరణం ఈ పంటపై దుష్ప్రభావం చూపుతుందంటున్నారు హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచినప్పుడు అరటి మొక్కలు నేల కొరుకుతాయన్నారు. ఉష్ణ ప్రదేశాల్లో అరటి పెరిగినా ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటితే పంట ఎదుగుదల ఆగిపోతుందని, 47 డిగ్రీలు దాటితే పంట జీవం కోల్పోతుందన్నారు వీసీ రాజిరెడ్డి. అరటిలో కూడా మనకు ఈ ఉష్ణోగ్రతలో వస్తున్నటువంటి వ్యత్యాసాలు అనేది వాటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో దాన్ని మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ఏమిటంటే ఎక్కువగా నీళ్లు పెట్టడం, ఎండాకాలంలో పొద్దున సాయంత్రం, అలాగే చుట్టూ చెట్లు నాటిన తర్వాత కొంత మనకు ఉష్ణోగ్రతలో మార్పు కొద్ది తగ్గుతుంది. 3-4 డిగ్రీలు తగ్గినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేది తగ్గుతూ ఉంది. సో దానిపైన కూడా మేము స్టడీ చేపిస్తాం, సర్వే చేయించి సో తప్పకుండా ముందు ఆ పంటలపై కూడా పరిశోధనలు స్టార్ట్ చేస్తాం. భారత్లో 1950 సంవత్సరాల నుంచి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తే తీవ్ర వర్షపాతం సంఘటనలు 3 రెట్లు పెరిగాయన్నారు వీసీ రాజిరెడ్డి. అయితే మొత్తం వార్షిక వర్షపాతం తగ్గిందన్నారు. అకాల వర్షాలు, వరదల ముప్పులు పెరిగి నేలలు కోతకు గురవుతున్నాయన్నారు. మన రైతులు కూడా కొంత దాని మీద శ్రద్ధగా చేయడం, అలాగే శాస్త్రజ్ఞులు కూడా రీసెర్చ్ ఇంటెన్సిఫై చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ రిపోర్టు ఆధారంగా చేసుకొని కొత్త రీసెర్చ్ ప్రోగ్రామ్స్ తయారు చేసుకొని కొత్త రకాలను కానీ కొత్త యాజమాన్య పద్ధతులను కానీ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. రీసెర్చ్ సెంటర్ ఇప్పటికీ ఏం లేదు. మేము ముందు ముఖ్యంగా మన మల్యాలు కానీ అట్లా మనం కొంత స్టార్ట్ చేయడానికి మేము ఆలోచిస్తూ ఉన్నాం. సో టిష్యూ కల్చర్ ల్యాబ్ కూడా ఒకటి పెట్టాలి అక్కడ. అందులో అయితే ఈ మన బనానా మొక్కలు పెంచడానికి, నర్సరీ కూడా తయారు చేయడానికి ప్లాన్స్ చేస్తా ఉన్నాం. అరటి పంట ఉత్పత్తి తగ్గితే ప్రజల ఆహారం, ఆరోగ్యంతో పాటు రైతుల ఆదాయం పైన దుష్ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు అగ్రికల్చర్ అధికారులు. ప్రతికూలతలను తట్టుకునే అరటి వంగడాల ఆవిష్కరణకు పరిశోధనలు వేగవంతం చేయాలని సూచిస్తున్నారు అధికారులు.